రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. టీడీపీ అతిపెద్ద పార్టీ పండుగ మహానాడును నిర్వహించడం కోసం కడపలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఫైనల్గా అంటే 29వ తేదీ బహిరంగ సభ జరిగే స్టేజ్ దగ్గర ఉన్నాము. ఇదే బాహుబలి స్టేజ్ లాగా ఉంది. ఇది అతిపెద్ద స్టేజ్ని ఇక్కడ నిర్మించారు. ఆ రోజు బహిరంగ సభకు 5,000 మంది జనాన్ని సమీకరించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. 27వ తేదీ మొదలవుతున్నటువంటి ఈ మహానాడుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కొలుక్కొస్తున్నాయి. మరో 2-3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఎక్కడికక్కడ చకచకా ఏర్పాట్లు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము. ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం టీడీపీ అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా వారికి అప్పగించినటువంటి పనులపైన దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అనుకున్న సమయానికి వీటిని పూర్తి చేయడం కోసం దగ్గరుండి ఇక్కడే పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గత 4 రోజుల నుంచి కూడా ఆయన కడపలోనే మకాం వేశారు. ఉదయము సాయంత్రము ఇక్కడికి వచ్చి జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రతిరోజు చంద్రబాబు, లోకేష్ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా మహానాడు కమిటీలతో సమావేశమవుతూ ఉన్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, జన సమీకరణ ఏ విధంగా చేయబోతున్నారు అనే విషయాలపైన వాళ్ళు ప్రతిరోజు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించడం కోసం, విజయవంతం చేయడం కోసం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా అందరూ దీనిపైనే ఫోకస్ చేసి ఉంచారు. రేపు ఎల్లుండిలో నారా లోకేష్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక 2-3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో 1-2 రోజుల ముందే లోకేష్ ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఆయన చెప్పే కొన్ని కరెక్షన్స్ను చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం సిద్ధంగా ఉన్నారు. లోకేష్ ఇక్కడికి వచ్చి పరిశీలించే లోపలే ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలన్న టార్గెట్తో ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. సరిగ్గా 27వ తేదీన ప్రారంభమవుతుంది. ప్రారంభ వేడుకలతో మొదలవుతుంది. తర్వాత 28వ తేదీ కూడా మహానాడుకు సంబంధించి కొన్ని కీలక తీర్మానాలు చేయబోతున్నారు. ప్రతినిధుల సమావేశం జరగబోతుంది. ఇక 29వ తేదీ ఘనంగా రాష్ట్ర నలుమూలల నుంచే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అందరినీ క్రోడీకరించి ఒక 5 లక్షల మంది భారీ జన సందోహం మధ్యన కొన్ని కీలకమైనటువంటి హామీలను, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మన వెనుక వైపున కనిపిస్తున్నటువంటి ఇదే బాహుబలి వేదిక పై నుంచి ఆయన ప్రకటించబోతూ ఉన్నారు. అయితే మహానాడు నిర్వహణకు సంబంధించి ఈసారి టీడీపీ శ్రేణులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న నేపథ్యంలో ఇదే సమావేశంలో పార్టీ పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా లోకేష్ను పార్టీలో మరింత క్రియాశీలకంగా మార్చడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కొద్ది రోజుల క్రితం భారీ మెజారిటీతో 10 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ అతిపెద్ద పండుగను నిర్వహించుకోబోతుంది. దానికి మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కొలిక్కొచ్చాయి. ఇక్కడ నుంచి మహానాడు సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పార్టీ ప్రతినిధులందరికీ అకామిడేషన్ కోసం ఇప్పటికే కడపలో ఉన్నటువంటి
మెజారిటీ 90% హోటల్స్ అన్నిటినీ కూడా టీడీపీ నాయకులే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళే ముందస్తుగా వాటన్నిటినీ కూడా బుక్ చేసి రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహానాడు అంటే తెలుగువారి సాంప్రదాయం. ఎవరైనా ఒక వేడుకకు పిలిస్తే వేడుకకు హాజరైనటువంటి బంధుగణానికి అందరికీ కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేయడం తెలుగువారి సాంప్రదాయం. అలాంటి తెలుగుదేశం పార్టీ కూడా మహానాడుకు వస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజాప్రతినిధులకు, అలాగే వారి పార్టీ శ్రేణులందరికీ గొప్ప విందు భోజనాలను ఏర్పాటు చేయడం కోసం కూడా భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఇక్కడే మకాం వేయనుండడంతో ఆయన రోజువారీ కార్యక్రమాలకు అంటే పరిపాలనాపరమైనటువంటి విషయాలకు ఆటంకం కలగకుండా ఆయనకు ఒక తాత్కాలిక కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ సీఎంఓకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆయనకు అందుబాటులో ఉంటారు. ఈ 3 రోజుల పాటు జరిగే కొన్ని కీలకమైన ఘట్టాల్లో మాత్రమే ఆయన పాల్గొంటాడు. మిగతా సమయంలో పరిపాలనాపరమైనటువంటి విషయాల్లో అధికారులతో ఆయన రివ్యూ చేసుకొని 3 రోజుల పాటు ఇక్కడి నుంచే పరిపాలన చేసే విధంగా కూడా ఆయనకు ఒక క్యాంప్ ఆఫీస్ లాంటి సౌకర్యాన్ని, అరేంజ్మెంట్స్ను కూడా ఇక్కడ చేశారు. ఇక మరోవైపు ప్రతినిధులు అంటే ముఖ్యంగా పార్టీ బాడీలో ఉన్నటువంటి పార్టీ నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నటువంటి ఆ ప్రతినిధులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అందులోనే కొన్ని కీలక తీర్మానాలను కూడా ఆమోదించుకుంటారు. అలా ఆమోదించినటువంటి తీర్మానాలను బహిరంగ సభలో చివరి రోజున అందరి సమక్షంలోనే వాటిని ప్రజలందరికీ తెలిసే విధంగా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి, మరోవైపు ప్రతినిధుల సమావేశం నిర్వహించడానికి, మరోవైపు చివరి రోజున భారీ బహిరంగ సభకు, అలాగే ఈ 3 రోజుల పాటు ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ కమ్మటి విందు భోజనాలు కల్పించడానికి వీటన్నిటికీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. కడప సమీపంలో ఉన్నటువంటి చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని పబ్బాపురం పరిధిలో సుమారు 150 ఎకరాల్లో ఈ మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.